ఇండియా ఇంగ్లాండ్ 5th టెస్ట్ మ్యాచ్ అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్కి అయితే నిరాశ మిగిలింది. 218 పరుగులకు అయితే ఆల్అౌట్ అయింది. దీనిలో మన కుల్దీప్ యాదవ్ అయితే 5 వికెట్లు ఆల్ తీసుకోవడం, అలానే మన అశ్విన్ కూడా 4 వికెట్లు తీసుకోవడం, మొత్తం 9 వికెట్లు, అలానే జడేజా 1 వికెట్ తీసుకోవడంతో అయితే ఓవరాల్గా అయితే 218కి అయితే ఆల్అౌట్ చేశారు ఇంగ్లాండ్ టీంని. అయితే ఎక్కడ కూడా కోలుకొనిలేదు. స్టార్టింగ్ మంచిగానే ఆడారు, ఎందుకంటే స్టార్టింగ్ 64 పరుగులు భాగస్వామ్యం వచ్చింది డకెట్ క్రాలీ మధ్యలో. ఆ తర్వాత కూడా మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. 100 పరుగులకి 2 వికెట్లు కోల్పోయారు. ఆ తర్వాత 118 పరుగులతోనే 8 వికెట్లు కోల్పోవడంతో అయితే వాళ్ళు అయితే ఆల్అౌట్ అయిపోయారు. 218 పరుగులకి అయితే అది 58 ఓవర్లలో. దీనిలో క్రాలీ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 79 పరుగులు, అతనే హై స్కోరర్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా 30 లోపే అందరూ అయితే స్కోర్ చేశారు. 27, 26, 29లో అలా రూటు, బెయిర్స్టో, డకెట్ ముగ్గురు కూడా అలానే చేశారు. ఫోక్స్ కూడా లాస్ట్లో ఆడే ప్రయత్నం చేశాడు, కానీ అశ్విన్కి అయితే బౌల్డ్ అవ్వడం చూసాం అతనైతే. ఇది ఓవరాల్గా మనం మ్యాచ్ ముగిసే సమయానికి అయితే ఇండియా అయితే 135 పరుగులు వేసి 1 వికెట్ అయితే కోల్పోయింది 30 ఓవర్లకి. దీంట్లో జైస్వాల్ 57 పరుగులు, రోహిత్ శర్మ 52 పరుగులతో అయితే మంచిగా ఆడారు. కానీ జైస్వాల్ వికెట్ అయితే లాస్ట్లో కోల్పోయాం మనమైతే. వికెట్ కోల్పోకుండా ఉంటే బాగుండేది. కానీ శుభ్మన్ గిల్ అయితే మంచి స్టార్టింగ్ వచ్చింది, 26 పరుగులు చేశాడు 39 పరుగుల్లో. అతను కూడా 2 సిక్స్లు కొట్టడం చూసాం. మంచిగా అయితే 6 ఎబిలిటీ చూపించాడు శుభ్మన్ గిల్ అయితే. ఓవరాల్గా బాగుంది మ్యాచ్. ఫస్ట్ డే 1 వచ్చేసి అద్భుతంగా మనం స్టార్ట్ చేసాం. ఇండియాదే పై చేయిగా ఉంది డే 1 అయితే. మరి డే 2లో కొంచెం టార్గెట్ అయితే కొంచెం పెట్టాల్సి ఉంటుంది మనమైతే. కనీసం 400 పరుగులు పైన కొడితే మటుకు మనమైతే ఈ మ్యాచ్ అయితే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు 218 చేశారు కాబట్టి లీడ్ అయితే మనకు 200 పైన ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా అయితే మనం 400 కొట్టాల్సి ఉంటుంది. రేపు కనీసం 300 పైన స్కోర్ చేయగలిగితే డే మొత్తం ఆడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మ్యాచ్ ఇండియా తరపున అయితే వచ్చేస్తుంది. చూద్దాం మరి. ఇంకా ఈ మ్యాచ్లో మార్పులు వచ్చేసి పెద్దగా బుమ్రా అయితే తిరిగి వచ్చాడు. ఆ తర్వాత దేవదత్ పడికల్ని యాజ్ యూజువల్గా అనుకున్న ముందే ఖచ్చితంగా రజత్ పడిదారు 3 టెస్ట్ మ్యాచ్ల్లో 6 ఇన్నింగ్స్లు అయితే ఒక 50 కూడా లేకుండా ఉన్నాడు. ఓవరాల్గా అయితే దేవదత్ పడికల్ని తీసుకోవడం చూసాం మనమైతే. ఇది చూద్దాం మరి. రెండో రోజు మ్యాచ్ ఎటువైపు వెళ్తుందో చూడాలి. ఇండియా డామినేషన్ చేసిందంటే ఇండియా చేతుల్లోకి మ్యాచ్ పూర్తిగా వచ్చేస్తుంది. చూద్దాం మరి రెండో రోజు ఏం జరగబోద్దు.